రైట్. బీఆర్ఎస్ నాయకుడు జంగయ్య ఉన్నారు ఓయూ నుంచి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏందన్నా ఈ రక్తాలు లీటర్ తీసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇదంతా? ఈ రాష్ట్రాన్ని ఒక దౌర్భాగ్యుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ దౌర్భాగ్యుడు ఏంటంటే రక్తం కావాలి అంటే నీళ్ళు కావాలని ప్రజలు అడిగితే నాకు రక్తం కావాలి, రక్తాన్ని పంట పొలాల మీద చల్లుతా, అవే పెరుగుతాయని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక దుర్మార్గం పరిపాలిస్తున్నాడు. కాబట్టి మా రక్తాన్ని ఇవ్వడానికి ఈరోజు మేము సిద్ధపడ్డాం. బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ భవన్ నుంచి మా రక్తాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి రక్తం కావాలన్నావు కదా, ఎట్లా ప్రజలు నీళ్ళు కావాలంటారు, నీళ్ళు విడుదల చేస్తలేవు. వచ్చింది ఆ సిచ్యువేషన్, ఒక ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళని కొయ్యాలి, రక్తాన్ని పంటల మీద చల్లితే అదే పండుతుంది, పొలాలలో చల్లితే అని వ్యాఖ్యలు చేయడానికి అసలు ఏంది ఆ సిచ్యువేషన్, ఏంది ఆ కారణాలు ఏందనుకో? అంటే ఫస్ట్ అతనికి పరిజ్ఞానం లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండు. ప్రజలు ఎక్కడెక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు రైతులకు నీళ్ళు కావాలని, ఎందుకంటే వర్షాలు పడతలేవు, నీళ్ళు కావాలని రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రైతు బంధు కావాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. అది రైతు బీమా కావాలని రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అవన్నీ ఏవి ఇవ్వడం చేతగాక ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు చదువురాని ఒక దద్దమ్మ కాబట్టి, ఒక మూర్ఖుడు కాబట్టి, ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి, బ్లాక్మెయిల్ చేసి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈరోజు రక్తాన్ని ఇస్తే పంటలు వంతాయని చెప్తున్నాడు దుర్మార్గుడు. ఈరోజు విద్యార్థులు ఇట్లా ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ అన్నాడు. విద్యార్థుల నోటిఫికేషన్ అడిగితే ఏమంటాడు, ఎండిని రాగుదావుండి, బాయిల దుక్కు దావుండి అంటే నువ్వేమన్నావు, నీ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాడు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేవు. ఆ విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషన్లు ఏరా మహాప్రభు అని వాళ్ళు మొత్తుకుంటా ఉంటే వాళ్ళనేమో ఇండియన్ దాగు అంటావు. అంటే నిన్ను ఎవరు ఏం అడిగితే చచ్చిపోమని చెప్తావా? ఇదే నా పరిపాలన అంటే? నువ్వు అసలు ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి అనే వాడు ఏ విధంగా ఉండాలి? ప్రజలు మంచిగా ఉన్నారా, వాళ్ళ సంక్షేమం ఏంది, వాళ్ళకి వచ్చినటువంటి హామీలు ఏమైనాయి, వాళ్ళు మంచిగా ఉన్నారా మంచిగా వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి ఈరోజు చచ్చిపోవాలి, రక్తం కావాలి, ఎండి దాకా చావుండే అంటని ఈరోజు చెప్పడం సిగ్గుచేటని మేము ఈరోజు తెలంగాణ భవన్ నుంచి బీరాజ్ విద్యాలయం డిమాండ్ చేస్తాం. వెంటనే తెలంగాణ ఈ మాటలు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా ఈరోజు మేము మా రక్తం తీసుకొని ఈరోజు జూబ్లీస్ ప్యాలెస్కి వస్తూ ఉన్నాము. మా రక్తం తీసుకో, ఈరోజు పంట చాలా పోతా ఉన్నాం. ఈరోజు పోతా ఉన్నాం కాబట్టి వెంటనే ఈ మాటను ఉపసంహరించుకొని పంటలకు పంటలకు ఈరోజు నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బ్రదర్ ఎందుకు బ్లడ్ డొనేషన్ చేస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి రైతులకు నీళ్ళు ఇవ్వమంటే మా రక్తం బీఆర్ఎస్ పార్టీ వల్ల రక్తం ఇవ్వండి అని అంటుండు. అయితే మేము నిన్న రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు కాబట్టి మేము మీరు మార్నింగ్ వచ్చి మా బ్లడ్ ఇచ్చినాము. రేవంత్ రెడ్డి మా రక్తం పంపిస్తాం, నీకు ఏడికి పంపించాలి చెప్పు నువ్వు. రేవంత్ రెడ్డికి ఇచ్చొస్తారా మీరు? ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే ఉంది. రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కైనా లేకపోతే ఇంటికైనా సరే వెళ్ళిస్తాం. అంటే మరి నీళ్ళు వదిలిపెట్టడానికి స్కోప్ లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు మీ నాయకులు అంతా కలిసి కొంత ఆయనని రెచ్చగొడుతున్నారు అని చెప్పి మాట్లాడుతాం. ఆయననే రెచ్చిపోతుండన్న. వాటర్కి ఏ ప్రాబ్లం లేదు. మా హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసిండు ఆయనకు ఆల్రెడీ 3 months ఇరిగేషన్ మినిస్టర్ మా హరీష్ రావుకి ఇమ్మన్నాడు. ఒక గన్మ్యాన్ వద్దన్నాడు, ఒక పిఏ వద్దన్నాడు, ఒక ప్రోటోకాల్ వద్దన్నాడు. కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది వాట్ ఈస్ వాటర్. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? రేవంత్ రెడ్డి వాటర్ అయితే రిలీజ్ వాటర్ అయితే మనకి షార్టేజ్ లేక అన్న, మస్తు వాటర్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు రైతులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ ఇయర్ కూడా మనకు డ్రాట్ సిచ్యువేషన్ వచ్చేటట్టు అనిపిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి కొంచెము వికృతతో కాకుండా జర డీసెంట్గా బిహేవ్ చేసి చూసుకుంటే బాగుంటుంది అన్న.